కన్యా రాశి వారి ఇంటిని నాశనం చేయడానికి 15 సంవత్సరాలుగా ప్రయత్నిస్తుంది వీరే. 1 స్నేహితులు, 2 మీకు తెలిసిన ఆడ మనిషి. వీలైనంత త్వరగా చూడండి, లేదంటే మీకే నష్టం. అసలు కన్యా రాశి వారి ఇంటిని 15 సంవత్సరాలుగా నాశనం చేయాలని చూస్తుంది ఎవరు? అసలు వీరి స్నేహితులు, ఆ ఆడ మనిషి ఎవరు? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కన్యా రాశి ఇది రాశి చక్రంలోని 6వ రాశి. ఉత్తర నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, హస్త నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, చిత్త నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశి కిందికి వస్తారు. ఈరోజు చెప్పబోయే విషయం చాలా ఆసక్తికరంగా ఉండటమే కాదు, మీ జీవితంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను మరొక కోణంలో ఆలోచించాలని చేస్తున్నవి మాత్రమే. అయితే ఎందుకు అంటే గత 15 సంవత్సరాలుగా మీ అభివృద్ధిని అడ్డుకోవడానికి మీరు ఎన్నోసార్లు కష్టపడినా కూడా చివరి నిమిషంలో అవకాశాలను కోల్పోవడానికి మీకు తెలియకుండానే కొందరు వ్యక్తులు కారణమై ఉండి ఉండవచ్చని కొందరు జ్యోతిష్య విశ్లేషణలు చెబుతున్నారు. అయితే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా అయితే చూడండి. ఎందుకు అంటే ఈ వీడియోలో 2 రకాల వ్యక్తుల గురించి అయితే తెలుసుకోబోతున్నాము. మొదటి వారు స్నేహితుల రూపంలో మీ జీవితంలో ఉన్న వ్యక్తులు. రెండవది మీకు బాగా తెలిసిన ఒక మహిళ. వీరిలో ఎవరో ఒకరు మీ ఎదుగుదలను చూసి అసూయపడి ఉండే అవకాశం కూడా ఉందని జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తున్నారు. కన్యా రాశి వారి స్వభావం. కన్యా రాశి వారు సాధారణంగా నిజాయితీ, క్రమశిక్షణ, కష్టపడే స్వభావం కలిగి ఉంటారు. జ్యోతిష సాంప్రదాయం చెబుతుంది. అయితే ఇతరులకు సహాయం చేయడంలో ముందు ఉంటారు. కానీ అదే మంచి మనస్సు కొందరు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అవకాశాలు కూడా అయితే ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే మీరు అందరినీ నమ్మేస్తారు, మీ బాధలను అందరికీ చెప్పేస్తారు, మీ భవిష్యత్తు ప్రణాళికలను కూడా ముందుగానే పంచుకోవటం. అక్కడి నుంచే మీకు కొన్ని సమస్యలు అయితే మొదలవుతాయని చెబుతున్నారు. మొదటి వ్యక్తి స్నేహితుడు. మీతో నవ్వుతూ మాట్లాడతాడు, మీ విజయాలను అభినందిస్తున్నట్లుగా చెబుతాడు. కానీ మీరు లేని చోటు మీ గురించి వేరేలా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. మీ అవకాశాలను త్వరగా పరోక్షంగా తొలగించే విధంగా అయితే ప్రయత్నించే వ్యక్తి కూడా ఇతడే కావచ్చు. అయితే మీ రహస్యాలను ఇతరులతో పంచుకోవటం, మీపై అనవసరమైన అపోహలు సృష్టించటం వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది అని అయితే చెప్పుకోవచ్చు. అందుకనే ప్రతి స్నేహితుడిని ఒకేలా అయితే నమ్మకండి. రెండవ వ్యక్తి మీకు తెలిసిన మహిళ. అయితే ఆమె బంధువు కావచ్చు, పరిచయస్తురాలు కావచ్చు, పక్కింటి వ్యక్తి కావచ్చు, లేదా కుటుంబానికి దగ్గరగా ఉండే వ్యక్తి కూడా కావచ్చు. మీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి చూపితే అవసరమైనంత మాత్రమే పంచుకోవడం మంచిది. చేయవలసినవి మీ వ్యక్తిగత విషయాలను అందరితోనూ పంచుకోవద్దు. కొత్త అవకాశాల గురించి ముందుగానే ప్రకటించవద్దు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రశాంతంగా ఆలోచించండి. కుటుంబ సభ్యుల సలహాలను గౌరవించండి. ఆధ్యాత్మికంగా మనశ్శాంతి ఇచ్చే పూజలు లేదా ప్రార్థనలు చేసుకుంటే మీ విశ్వాస ప్రకారం చేయండి. అయితే కన్యా రాశి వారికి స్నేహితుల రూపంలో కనిపించే అసలు శత్రువు. అయితే కన్యా రాశి వారు మీ జీవితంలో ప్రతి ఒక్కరిని శత్రువులుగా కనిపించరు. కొందరు నవ్వుతూ మాట్లాడతారు, మీతో కలిసి భోజనం చేస్తారు, మీ బాధల్లో ఓదారుస్తారు. కానీ మీ విజయాలు దగ్గర పడేట సమయానికి మాత్రం మీ అడుగులను వెనక్కి పడేలా పరిస్థితులను మార్చేయడానికి ప్రయత్నిస్తారు. జ్యోతిష విశ్లేషణ ప్రకారం ఇలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండటం చాలా మంచిదిగా అయితే భావిస్తారు. అయితే మీరు ఒక కొత్త పనిని ప్రారంభించేటప్పుడు ఇది నీ వల్ల కాదు అని నిరాశపరిచే విధంగా మాట్లాడే వ్యక్తులు ఉంటే అతని మాటలను ఒక్కసారి గమనించండి. మీరు ఏదైనా మంచి అవకాశాన్ని పొందేటప్పుడు అభినందించకుండా లోపాలు చూపించే వ్యక్తులు కూడా ఉంటారు. అలాంటి సందర్భాల్లో జాగ్రత్తగా అయితే పరిశీలించి నిర్ణయాలు అయితే తీసుకోవాలి. అయితే చాలామంది కన్యా రాసేవారు తమ స్నేహితులను కుటుంబ సభ్యుల్లా భావిస్తారు. అదే వారి గొప్ప గుణం. కానీ ప్రతి ఒక్కరికి మీ వ్యక్తిగత విషయాలను చెప్పడం మంచిది కాదు. మీ ప్రణాళికలను విజయవంతం అయ్యే వరకు వాటిని మీలోనే ఉంచుకోవటం ఎంతో ఉపయోగకరమని అయితే గుర్తుంచుకోండి. అయితే మీకు తెలిసిన వ్యక్తి గురించి. అయితే ఆమె మహిళ కూడా కావచ్చు. అయితే ఈ వీడియోలో చెప్పే రెండో విషయం ఒక మహిళ గురించే. ఇది ఏ ఒక్క వ్యక్తిని ఉద్దేశించి చెప్పింది కాదు. కానీ మీ జీవితంలో ఎవరైనా పదే పదే మీ నిర్ణయాలను తప్పుదోవ పట్టించటం, మీ కుటుంబంతో అపోహలు కలిగించటం, మీ మనశ్శాంతిని దెబ్బతీసే విధంగా ప్రయత్నించటం
ఆ సంబంధాన్ని ప్రశాంతంగా పరిశీలించడం అయితే చాలా మంచిదిగా అయితే భావిస్తున్నారు. అయితే ఆమె బంధువు కావచ్చు, పరిచయస్తురాలు కావచ్చు, పక్కింటి వ్యక్తి కావచ్చు, లేదా చాలా కాలంగా మీకు తెలిసిన వ్యక్తి కూడా కావచ్చు. అందుకనే మీ జీవితానికి సంబంధించిన ప్రతి విషయాలను అందరితోనూ పంచుకోవద్దు. ఎవరికైనా చెప్పే ముందు మీ సమాచారం నిజాలుగా చెప్పవలసిన అవసరం ఉంది లేదా అనేది ఆలోచించండి. కన్యా రాశి వారికి చేయవలసిన 5 పనులు. అయితే ప్రతి ఉదయం సానుకూలమైన ఆలోచనలతో రోజును ప్రారంభించండి. ముఖ్యమైన నిర్ణయాలు తొందరపాటుతో తీసుకోకండి. మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి, ఇతరుల మాటలను పై కాదు. అలాగే కుటుంబ సభ్యులతో సమయం గడపండి, వారి సలహాలను గౌరవించండి. మీ విశ్వాసానికి అనుగుణంగా ప్రార్థనలు లేదా ధ్యానం చేయడం ద్వారా మనశ్శాంతి కూడా పొందవచ్చు. అయితే కన్యా రాశి వారికి ఎందుకు వీరు ఎక్కువగా మోసపోతారు? అయితే కన్యా రాశివారు ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు ఇతరులకు చేసే మేలు మీ హృదయంలోని సరైనదే. మీ నిజాయితీ ప్రతి ఒక్కరికి అర్థం కాదు. కొందరు మీ మంచితనాన్ని గౌరవిస్తారు, మరికొందరు అదే మంచితనాన్ని తమ స్వార్థం కోసం ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తారు. మీరు ఎవరికైనా సహాయం చేసి ప్రతిఫలితం ఆశించరు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. కానీ కొన్నిసార్లు మీరు నమ్మిన వారే మిమ్మల్ని నిరాశకు గురి చేస్తూ ఉంటారు. అందుకనే ఇకపై ప్రతి ఒక్కరిని వెంటనే నమ్మే అలవాటును కొంచెం కొంచెంగా తగ్గించుకోవడం అయితే చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. చాలామంది కన్యా రాశి వారు ఒక పెద్ద తప్పు అయితే చేస్తారు. తమ భవిష్యత్తు ప్రణాళికలు, డబ్బుకు సంబంధించిన విషయాలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగ అవకాశాలు అన్నీ స్నేహితులతో పంచుకుంటూ ఉంటారు. అయితే ఆ సమయంలోనే అందరూ మంచివారిలానే కనిపిస్తారు. తర్వాత అదే సమాచారం మీకు వ్యతిరేకంగా ఉపయోగించే పరిస్థితులు కూడా అయితే రావచ్చు. అయితే మీ జీవితంలో ఎవరైనా ఎప్పుడు మీ ధైర్యాన్ని తగ్గించేలా మాట్లాడుతున్నారా? నీకు ఇది సాధ్యం కాదు, ఇంత పెద్ద కళ కనకు, నీ అదృష్టం ఇంతే అని పదే పదే చెబుతున్నారా? అలాంటి మాటలు మనస్సులో పెట్టుకోకండి. మీ విజయాలను నిర్ణయించేది ఇతరుల అభిప్రాయం కాదు, మీ కృషి మాత్రమే అని అయితే గుర్తుంచుకోండి. కొన్ని సందర్భాల్లో జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు మనస్సు కంటే ఫలితాల్లోనే, పరిస్థితుల్లోని కారణం కావచ్చు అని అయితే గుర్తుంచుకోండి. అయితే కాబట్టి ప్రతి సమస్యకు ఒకే వ్యక్తిపై మోపకండి. ప్రశాంతంగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యంగా అయితే భావించండి. ఇప్పుడు ఒక ప్రశ్న. అయితే గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎంత కష్టపడినా చివరి నిమిషంలో అవకాశాలు చేజారిపోతున్నాయా? మీకు దగ్గరగా ఉండే వారిలోనే ఎవరో ఒకరు ప్రవర్తన అకస్మాత్తుగా మారిపోతుందా? మీ ఆనందాన్ని చూసి సంతోషపడకుండా మౌనంగా దూరంగా వెళ్ళిపోయే వ్యక్తులు ఉన్నారా? అలాంటి పరిస్థితి ఉంటే తొందరపడి ఎవరిని అనుమానించకండి, కానీ మీ వ్యక్తిగత విషయాలను జాగ్రత్తగా ఉంచుకోండి. మీ నిర్ణయాలను వివేకంతో అయితే తీసుకోండి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కన్యా రాశి వారి ఇంటిని 15 సంవత్సరాలుగా నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది ఎవరో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.